ప్రధానమైన డిమాండ్ 5 రోజుల పనిదినాలు. 5 రోజుల పనిదినాలు ఆల్రెడీ కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోను, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసు, ఆర్బీఐ, ఇన్సూరెన్స్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్, సెబీ, ఐఆర్డీఏ, ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ మిగతా అన్ని చోట్ల ఉన్నాయి. దానికి సంబంధించిన అన్ని ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ ఇంత స్ట్రెస్లో ఇన్ని చేస్తున్న బ్యాంక్ ఎంప్లాయీస్ జెన్యూన్ డిమాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశపూర్వకంగా ఒప్పుకొని వాళ్ళు పెడచేవని పెడుతున్నారు. అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో మేము స్ట్రైక్కి వెళ్లాల్సి వచ్చింది, ఒక్కరోజు స్ట్రైక్కి. దీనికి కూడా మేము పబ్లిక్ని కోరుకునేది ఒకటే, పబ్లిక్కి మేము సర్వీస్ చేయడానికి మేము ముందుగా ఉన్నాము. అందువల్ల ప్రతిరోజు ఒక గంట అరగంట ఎక్స్టెన్షన్ అవర్స్ని మేము తీసుకుని ఆ టైంని ఆ 5 రోజుల వర్కింగ్ డేకి మేము జెన్యూన్గా కోరుతున్నాము. సో పబ్లిక్ కూడా దాన్ని అర్థం చేసుకుంటారని పబ్లిక్ కూడా దీంట్లో తీసుకువెళ్ళాలి. ఎందుకంటే జనాలందరికీ అర్థమైంది ఏంటంటే 5 రోజులు వర్కింగ్ దినాలంటే మేము రోజువారీ చేసుకునే పని దినాలని పెంచుకుని 5 రోజులు వర్కింగ్ దిన అడుగుతున్నాం. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళింది. పబ్లిక్లో కూడా దీన్ని మీ మీడియా వారు తీసుకువెళ్లాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఇది ఉద్దేశపూర్వకంగా మేము జెన్యూన్ డిమాండ్ని మీరు పబ్లిక్ కూడా అర్థమయ్యేలాగా మీరు మీడియా వారు దాన్ని వాళ్ళకి విశదీకరిస్తారని కోరుకుంటున్నాం. ఇది జెన్యూన్ డిమాండ్. ఎందుకంటే ఎప్పటి నుంచో బ్యాంక్ ఎంప్లాయీస్ సుమారుగా 10 లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీస్ చాలా ఒత్తిడికి గురవుతున్నారు. అన్ని రకాలమైన గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అన్ని రకాలైన పథకాలు కానీ బ్యాంకు ద్వారానే మేము చేస్తున్నాము. సో మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన ఇంప్లిమెంట్ చేసే ప్రతి పథకాన్ని మేము పబ్లిక్లోకి తీసుకెళ్తున్నాం. సో మేము పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి ఈ జెన్యూన్ డిమాండ్ని మీరు పబ్లిక్ కూడా అర్థం చేసుకుంటారని, మీరు మాకు సహకరిస్తారని మీడియా ద్వారా మీకు తెలియపరచుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు బ్యాంకింగ్ యూనియన్స్ అందరూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ దీని పిలుపు మేరకు మేము సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. సమ్మెకి కారణం ఏమిటంటే అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో 5 రోజుల పనిదినాలు ఇవ్వడం జరిగింది గవర్నమెంటు. కానీ బ్యాంకింగ్ రంగంలో మేము మాట్లాడడం జరిగినప్పుడు మాకు ప్రామిస్ చేయడం జరిగింది. కానీ ఆ 5 డేస్ బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి డిలే చేస్తున్నారు. చాలా వరకు మీటింగులు కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఫలితం లేకపోవడంతో ఈ ఒక్కరోజు స్ట్రైక్లో పాల్గొనడం అనేది అనివార్యమైంది. బ్యాంకింగ్ యూనియన్స్ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఎంతో స్ట్రెస్తో కూడుకున్న ఈ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ పనిదినాలు అందరి వల్లే మాకు కూడా అడిగినప్పుడు అది న్యాయం జరగక మేము ఈరోజు ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుందండి. దీన్ని ఫ్యూచర్లో ఈఎఫ్బియు సారథ్యంలో మేము మా హక్కులు పోరాడడం కోసం మేము కంటిన్యూ చేస్తాము ఈ స్ట్రైకు. అయితే ఈ ఈఎఫ్బియు పిలుపు మేరకు మేము మా హక్కులు సాధించే వరకు మేము పోరాడతాము. మేము 5 రోజుల పనిదినాలు మామూలుగా అడగడం లేదు. ఇది వర్కింగ్ అవర్స్ ఎక్స్టెన్షన్ చేయమని పర్ డే 1 అవర్ ఎక్స్టెండ్ చేసి మేము అడిషనల్గా సర్వీస్ చేస్తామని చెప్పాము. సో దానికి ఆ డిస్కషన్స్ కూడా మనకి ఫెయిల్ అవ్వడం జరిగిందండి. సో దానికి వల్ల సమ్మె చేయడం జరుగుతుంది. వచ్చిన మీడియా వారికి, మాకు అవకాశం ఇచ్చిన మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.